మరో పక్కన ఇటు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధంలో కంటిన్యూస్ వార్లోనే ఇటు ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న సమయంలో ఇలాంటి ఒక స్టేట్మెంట్ మనం గతంలో కూడా చూసాం. పాకిస్తాన్ ఎప్పుడైనా ఇలాంటి స్టేట్మెంట్స్తోనే ఇటు ప్రపంచ దేశాలని తన దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటుంది, కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ప్రపంచ దేశాలు ఎప్పుడు పట్టించుకోలేదు. ఇజ్రాయెల్ దీనిపైన రెస్పాండ్ కూడా కాలేదు, ఏమాత్రం రెస్పాన్స్ కూడా ఇవ్వలేదంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటనేది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఇజ్రాయెల్ అలాగే పాకిస్తాన్ యుద్ధానికి కనుక వెళితే దాంట్లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు ఇజ్రాయెల్కు పాకిస్తాన్ బిగ్ వార్నింగ్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, మేము ఖతర్ లాంటి దేశం కాదు, ఖతర్ లాంటి ఒక చిన్న దేశం కాదు, ఖతర్ లాంటి వెనకడుగు వేసే దేశం కాదు అంటూ హెచ్చరికలను జారీ చేసింది. తెహరాన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం అంటే పాకిస్తాన్ ఎంబసీ, ఇరాన్లో ఉన్న పాకిస్తాన్ ఎంబసీని టార్గెట్ చేస్తూ ఇటు ఇజ్రాయెల్ దాడులు చేసింది. వైమానిక దాడులు తమకు హాని జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఇటు పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది. ఖతర్ లాంటి దేశం కాదు, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం, రిటాలియేట్ అవుతాం అంటూ ఇటు పాకిస్తాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మా దేశం ఒక న్యూక్లియర్ పవర్, మా దౌత్యవేత్తలకు ఏదైనా జరిగితే, మా డిప్లొమాట్స్కి ఏదైనా జరిగితే సహించేదే లేదంటూ ఇటు ఇజ్రాయెల్కి హెచ్చరికలను జారీ చేసింది. మరో పక్కన ఇటు ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ యుద్ధాన్ని ముగించడానికి మీడియేషన్ టాక్స్ పాకిస్తాన్ బ్యాక్ ఎండ్లో చేస్తూ వస్తుంది. ఇటు ఇస్లామాబాద్ వేదికగా ఆతిథ్యాన్ని పాకిస్తాన్ పిలుపునిచ్చింది. ఇస్లామాబాద్లో చర్చలకు రావాలంటూ ఇటు నెతన్యాహు, ఇటు ట్రంప్, అలాగే ఇటు పాకిస్తాన్, అలాగే ఇటు ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగచి కావచ్చు, మిగతా నాయకులు వీళ్ళందరినీ కూడా పిలుపునిచ్చింది. సో మొత్తం మీద ఇటు తెహరాన్లో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. అది ఇటు పాకిస్తాన్ ఎంబసీకి జస్ట్ కొంత దూరంలోనే, దానికి ఎదురుగా ఉన్న ఆఫ్కి ఏమన్నా అవుతే మాత్రం ఊరుకునేది లేదంటూ ఇటు పాకిస్తాన్ రెస్పాండ్ అయింది. పాకిస్తాన్ ఇజ్రాయెల్కి ఒక రకంగా వార్నింగ్ ఇస్తుంది. ఖతర్ లాంటి దేశాలు వాళ్ళ ఎంబసీని టార్గెట్ చేసినప్పుడు ఖతర్ రెస్పాండ్ అవ్వలేదు, అలాంటి దేశం కాదు పాకిస్తాన్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. సో ఫ్రెష్ అటాక్స్, ఇటు ఇరాన్ మీద జరిగిన ఫ్రెష్ అటాక్స్లో పాకిస్తాన్ ఎంబసీ ఆల్మోస్ట్ అటాక్ అవ్వబోయింది, జస్ట్ మిస్. సో మొత్తానికైతే ఆ డిప్లొమాట్స్కి ఏమన్నా అవుతే మాత్రం ఊరుకోమంటూ ఇటు పాకిస్తాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి ఒక్కసారి మా ప్రతినిధి, నా కొలీగ్ నందు ఉన్నాడు, నందుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, చెప్పండి, అసలు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? నిజంగా ఇటు పాకిస్తాన్ ఎంబసీకి కానీ అక్కడ ఉన్న డిప్లొమాట్స్కి కానీ ఏమైనా జరిగిందా? ఏమైనా పాకిస్తాన్ మొదటగా నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది అంటూ గతంలో కూడా మనం చూసాం, ఎప్పుడు చూసినా నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, నేను నా మీద వేసుకుంటాను, ప్రపంచ దేశాలన్నింటినీ నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అన్న ధోరణి పాకిస్తాన్ గతంలో కూడా చేసింది. ఇప్పుడు కూడా అదే పాయింట్ని రేస్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎలా చూడాలి నందు? అంటే టెహ్రాన్లో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్లో ఒక బాంబు వెళ్ళి ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఎంబసీకి దగ్గరలో పడింది. ఎంబసీ మీద పడలేదు, దగ్గరలో పడింది. అండ్ ఆ టైంలో ఎంబసీకి పెద్దగా డ్యామేజ్ ఏమి అవ్వలేదు. కాకపోతే ఏంటంటే ఆ షాక్ వేవ్స్ ఎఫెక్ట్ అనేది బాగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అఫీషియల్స్ కూడా ఏం దెబ్బలు తగలడం కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీని మీద పాకిస్తాన్ రెస్పాండ్ అవుతూ ఇప్పుడు వరకు మీరు చెప్పినట్లుగా మీరు మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు, మేము ఖతార్ లాంటి వాళ్ళం కాదు, మా సంగతి తెలియదు అన్నట్లుగా మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఓ పక్క ప్రపంచంలో ఇప్పుడు ఇంత పెద్ద వార్ని మేమే ఆపుతాం, అవసరమైతే మేము చర్చలు అంటే ఇరు పక్షాలను కూర్చోబెట్టి మేము శాంతి ఒప్పందాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇస్లామాబాద్ రెడీగా ఉందని షహబాజ్ షరీఫ్ చెప్పుకుంటూ వస్తున్నారు.
అండ్ చర్చలకి ఇప్పటికే యుఎస్ కూడా వీళ్ళని ప్రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాకపోతే నేను ఇక్కడ ఒక సినిమా డైలాగ్ వాడాలనుకుంటున్నాను. సహజంగా ఏదో ఒక సినిమాలో ఉంది కదా, పంది బలిస్తే పులవదని చెప్పి ఒక మాట మాట్లాడతారు. సో పాకిస్తాన్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ దట్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళు ఒక పెద్ద టైగర్ లాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు? ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇస్లామిక్ నేషన్స్ లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏకైక కంట్రీ కాబట్టి మేమే పెద్దనలం అని చెప్పేసి ఒకప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ అన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి అని చెప్పి గ్రూప్ గా ఫామ్ చేయాలని చెప్పి ట్రై చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు. నందు, ఒక్కసారి మీరు అలానే లైన్ లో ఉన్నాడు. ఒక్కసారి పాకిస్తాన్ దీనిపైన రెస్పాండ్ అయిన ట్వీట్ ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ ట్వీట్ లో ఏముందో ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇజ్రాయెల్ మస్ట్ రిమెంబర్ పాకిస్తాన్ ఈజ్ నో ఖతర్. మేము ఖతర్ లాంటి దేశం కాదు, ఇజ్రాయెల్ గుర్తు పెట్టుకోవాలి, లేకపోతే వీ విల్ బీట్ హెల్ అవుట్ ఆఫ్ దెమ్ ఇఫ్ ఎనీ హార్మ్ అకర్డ్ టు అవర్. ఊరుకునేదే లేదు, వాళ్ళకి నరకాన్ని చూపిస్తామంటూ ఒక రకంగా ఇటు పాకిస్తాన్ స్ట్రాటజిక్ ఫోరంకి సంబంధించిన అఫీషియల్ హ్యాండిల్లోనే ఈ ట్వీట్ వచ్చింది. సో ఆ ట్వీట్లో ఇటు పాకిస్తాన్ ఇజ్రాయెల్నే డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ, ఇజ్రాయెల్నే మెన్షన్ చేస్తూ, ఇజ్రాయెల్ మస్ట్ రిమెంబర్, గుర్తుంచుకో ఇజ్రాయెల్, మేము ఖతర్ దేశం లాంటి దేశం కాదు, రెస్పాండ్ అవ్వకుండా ఉన్నాం, మా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉందంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం ఇటు పాకిస్తాన్ చేసింది. ఎస్, నాతో పాటు నా కొలీగ్ నందు ఉన్నాడు. నందుతో మరొకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, చెప్పండి, ఇప్పుడే ఒక ట్వీట్ కూడా వచ్చింది, అఫీషియల్ ట్వీట్ కూడా. దీనిలో చాలా క్లియర్గా ఇజ్రాయెల్ గుర్తుపెట్టుకో, మేము ఖతర్ కాదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో న్యూక్లియర్ పవర్నే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, న్యూక్లియర్ పవర్ అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి నందు? అంటే ఇక్కడ మేము ఖతర్ లాంటి వాళ్ళం కాదు, గుర్తుపెట్టుకో, మేము చాలా పవర్ఫుల్ అని ఇక్కడ పాకిస్తాన్ చెప్పుకోవాలనుకుంటుంది. ఫస్ట్ థింగ్, వాళ్ళకున్న అతిపెద్ద కాన్ఫిడెన్స్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్స్ ఉంటే చాలు, ఇక ప్రపంచం మొత్తం భయపడిపోతుంది అన్న ఒక పర్సెప్షన్ లో వాళ్ళు ఉన్నారు. ఒక ఫేక్ పర్సెప్షన్ అనే చెప్పాలి అది. అండ్ మోర్ ఆఫ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అఫ్ కోర్స్ న్యూక్లియర్ వెపన్స్ ఇంపార్టెన్స్ లేదా అంటే ఉండుండొచ్చేమో, కాకపోతే పాకిస్తాన్ శక్తి ఎంత అనేది ప్రపంచ దేశాలకు తెలియంది కాదు, వాళ్ళ బ్రతికేంటి అనేది తెలియంది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఎంబసీని టార్గెట్ గా పెట్టుకుని వాళ్ళు అటాక్ చేయలే. ఎంబసీని టార్గెట్ గా పెట్టుకుంటే డైరెక్ట్ గా ఎంబసీని లేపేసేవాళ్ళు.